బ్యాక్ న్యూస్. హైదరాబాద్లో భారీ డ్రగ్స్ ర్యాకెట్ని ఎన్సీబీ పోలీసులు ఛేదించారు. బొల్లారంలో ఒక ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తుండగా సోదాలు చేసిన పోలీసులు బెంగళూరుకు చెందిన సైంటిస్ట్ వెంకటరమణతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఆ సమయంలో వారి వద్దున్న 45 కోట్ల విలువ చేసే డ్రగ్స్, యాంఫెటమిన్తో పాటు ₹1,25,00,000 నగదుని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రామారావుని విచారించిన పోలీసులు అతడి ఇంట్లో మరిన్ని డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. దాంతో బెంగళూరులో సోదాలు చేసి 30 కిలోల యాంఫెటమిన్ని అక్కడ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రామారావుని విచారించారు పోలీసులు. అతడింట్లో మరిన్ని డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో బెంగళూరులోనూ సోదాలు చేశారు. అక్కడ 30 కిలోల యాంఫెటమిన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో ₹1,23,00,000 నగదుని సీజ్ చేశారు. డ్రగ్స్ ని ప్రాసెస్ చేస్తున్న ల్యాబ్లో మరొక 10 కిలోల మత్తు పదార్థాలని గుర్తించారు పోలీసులు. ఈ వ్యవహారంలో సైంటిస్టు, అతడి భార్యతో పాటు చాలా మంది పాత్ర ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రధాన నిందితుడైన రామారావు ఒక పరిశోధక శాస్త్రవేత్త. మానసిక వైద్య చికిత్సలో భాగంగా ఈ మందును ఉపయోగిస్తారు. కానీ దాన్ని డ్రగ్స్లా మార్చి విచ్చలవిడిగా అమ్ముతున్నట్లు గుర్తించారు నార్కోటిక్స్ అధికారులు. ఈ డ్రగ్స్ని ఎక్కువగా ఆగ్నేయ ఆసియా, ఆఫ్రికా దేశాలకే భారతదేశం నుంచి స్మగుల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్, బెంగళూరు కేంద్రాలుగా ఈ ర్యాకెట్ నడుస్తున్నట్లు తేల్చారు అధికారులు. ఈ డ్రగ్స్ ర్యాకెట్ బస్ట్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్లని తెలుస్తున్నాం. రమేష్, ఈ భారీ డ్రగ్స్ ర్యాకెట్ ని ఎలా ఛేదించారు పోలీసులు? ఇప్పటివరకు ఏం వివరాలు తెలుస్తున్నాయి? డ్రగ్స్ ర్యాకెట్ సంబంధించి చూసినట్లయితే ఇప్పటికీ మరొక ఆరుగురిని కొత్తగా ఎన్సీబీ అధికారులు అదుపులోకి సమాచారం వస్తుంది. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఎయిర్ఫోర్స్ చెందిన కొంతమంది అధికారుల పాత్ర కూడా ఉన్నట్టుగా ఇప్పటికీ వస్తున్న సమాచారం. దీంట్లో ఎయిర్ఫోర్స్ అధికారులు, తర్వాత సైంటిస్ట్ వెంకటరమణ కలిసి కుమ్మక్కై పెద్ద ఎత్తున డ్రగ్ ర్యాకెట్ నడుస్తున్నట్టుగా ఇప్పటికీ ఎన్సీబీ అధికారుల విచారణ బయటపడుతుంది. అయితే ఈ ఎయిర్ఫోర్స్ అధికారులు, సైంటిస్ట్ తయారు చేస్తున్న ఈ డ్రగ్స్ మొత్తం కలిసి ఎయిర్పోర్ట్ ద్వారా గుర్తింపు కాకుండా విదేశాలకు తరలిస్తున్నట్టుగా ఎన్సీబీ అధికారులు చెప్తున్నారు. ఇందుకు సంబంధించిన విచారణ కొనసాగుతుంది. మరోవైపు చూసినట్లయితే మొత్తానికి ఐడియా బొల్లారంతో పాటుగా నగరంలో 8 ప్రాంతాల్లో ఎన్సీబీ అధికారులు సోదాలు చేసినప్పుడు మొత్తానికి 221 కిలోల యాంటీఫిటమిన్ డ్రగ్ ని అధికారులు స్వాధీనం చేస్తున్నారు. అయితే ఈ డ్రగ్ ఇంకోటి ఇంకా భారీ మొత్తంలో కూడా ఉండొచ్చని ఇప్పటికీ అధికారులు చేస్తున్నారు. అయితే ఇది చూసినట్లయితే ₹100 కోట్ల సంబంధించిన విలువ ఉండే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ మార్కెట్ వాల్యూ, అంటే లోకల్ మార్కెట్ వాల్యూ చూస్తే ₹45 కోట్ల విలువ ఉంటుందని చెప్పి అధికారులు అంటుంటే, అది ఇంటర్నేషనల్ మార్కెట్ లో చూస్తే ₹100 కోట్ల ఉంటుందని చెప్పి చెప్తున్నారు. అయితే మరో చూసినట్లయితే దీంట్లో ఒక 6 మహిళల పాత్ర కూడా కీలకంగా ఉంది. వీళ్ళంతా కూడా ఎయిర్పోర్ట్స్ తో పాటు ఎయిర్పోర్ట్స్ కూడా పనిచేస్తున్నట్టుగా అధికారులు చేస్తున్నారు. అయితే దీంట్లో ఇప్పటికీ ఎవరెవరు ఉన్నారు, ఈ ర్యాకెట్ దీనికి సంబంధించి వాళ్ళు హైదరాబాద్ పరిమితమైన బెంగళూరు నుంచి కూడా ఏమైనా ఆపరేట్ అవుతుందా అన్న కోణంలో కూడా ఇప్పటికీ అధికారులు పూర్తిగా విచారణ చేస్తున్నారు. అయితే మరోవైపు ఐడియా బొల్లారంలో ఉన్న ఈ ఫ్యాక్టరీని ఇప్పటికీ సీజ్ చేసి అక్కడ ఉన్న యాంటీఫిటమిన్ డ్రగ్ ని స్వాధీనం చేసుకుని దానికి సంబంధించి కెమికల్ టెస్ట్ కూడా అధికారులు పంపించారు. ఏదైనప్పుడు కూడా ఒక డ్రగ్ ర్యాకెట్ లో ఎయిర్పోర్ట్స్ అధికారులతో పాటు ఎయిర్పోర్ట్ అధికారుల పాత్ర బయటపడింది. దీనికి సంబంధించి విచారణ చేస్తున్నామని చెప్పి ఎన్సీబీ అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.
హైదరాబాద్లో భారీ డ్రగ్స్ ర్యాకెట్ని ఎన్సీబీ పోలీసులు ఛేదించారు. బొల్లారంలో ఒక ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తుండగా సోదాలు చేసిన పోలీసులు బెంగళూరుకు చెందిన సైంటిస్ట్ వెంకటరమణతో పాటు మరొక ఇద్దరిని అరెస్టు చేశారు. ఆ సమయంలో వారి వద్ద ఉన్న 45 కోట్ల విలువ చేసే డ్రగ్స్, యాంఫెటమిన్తో పాటు ₹1,25,00,000 నగదుని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రామారావుని విచారించిన పోలీసులు అతడింట్లో మరిన్ని డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. దాంతో బెంగళూరులో సోదాలు చేసి 30 కిలోల యాంఫెటమిన్ ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరో ₹1,23,00,000 నగదు సీజ్ చేశారు. డ్రగ్స్ ని ప్రాసెస్ చేస్తున్న ల్యాబ్ లో మరో 10 కిలోల మత్తు పదార్థాలని గుర్తించారు పోలీసులు. ఈ వ్యవహారంలో సైంటిస్టు, ఆయన భార్యతో పాటు చాలా మంది పాత్ర ఉండొచ్చని అనుమానిస్తున్నారు పోలీసులు. ప్రధాన నిందితుడైన రామారావు ఒక పరిశోధక శాస్త్రవేత్త. మానసిక వైద్య చికిత్సలో భాగంగా ఈ మందుని జనరల్గా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ దాన్ని డ్రగ్స్లా మార్చి విచ్చలవిడిగా అమ్ముతున్నట్లు గుర్తించారు నార్కోటిక్స్ బ్యూరో అధికారులు. ఈ డ్రగ్స్ని ఎక్కువగా ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాలకి భారతదేశం నుంచి స్మగుల్ చేస్తున్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు కేంద్రాలుగా ఈ ర్యాకెట్ నడుస్తున్నట్లు తేల్చారు అధికారులు. హైదరాబాద్లో భారీ డ్రగ్స్ ర్యాకెట్ని ఎన్సీబీ ఛేదించింది. బొల్లారంలో ఒక ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తుండగా సోదాలు చేసిన పోలీసులు బెంగళూరుకు చెందిన సైంటిస్ట్ వెంకటరమణతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఆ సమయంలో వారి వద్దున్న 45 కోట్ల విలువైన డ్రగ్స్, యాంఫెటమిన్తో పాటు ₹1,25,00,000 నగదుని సైతం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రామారావుని విచారించిన పోలీసులు అతడి నివాసంలో మరిన్ని డ్రగ్స్ ని గుర్తించారు. బెంగళూరులో సోదాలు చేసి 30 కిలోల యాంఫెటమిన్ ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరో ₹1,23,00,000 నగదుని సీజ్ చేశారు. డ్రగ్స్ ని ప్రాసెస్ చేస్తున్న ల్యాబ్ లో మరో 10 కిలోల మత్తు పదార్థాలని గుర్తించారు. ఈ వ్యవహారంలో సైంటిస్టు, అతడి భార్యతో పాటు చాలా మంది పాత్ర ఉండొచ్చని భావిస్తున్నారు పోలీసులు. ఇతర వార్తల్లో ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకి సోయా, మినుము, పత్తి, పెసర పంట భారీగా దెబ్బతిన్నాయి. 6 కోట్ల మేర నష్టం వాటిల్లింది. పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పంట నష్టంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కూడా ఈ సోయాతో పాటుగా మినుము పంటలు పెద్ద ఎత్తున నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిగా కనపడుతుంది. మనం ప్రస్తుతం చూసుకోవచ్చు ఇక్కడ పెద్ద ఎత్తున కూడా సోయా పంటని వీళ్ళు కూడా అంటే నష్టపోయిన సోయా పంటను కూడా చూసుకోవచ్చు విజువల్స్లో. వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అది మీ ఎన్ని ఎకరాల పంట వేస్తే ఎంత? 4 ఎకరాలు సార్. ఇది 4 ఎకరాలలో ఇప్పుడు ఇంతకుముందు కూడా వేసిన పంటలల్లో ఎకరానికి 1 నుంచి 1.5 పడుతున్నాయి అంటున్నారు. అది కూడా దొడ్డు, కాయ
అది మొలకలు ఉన్నది, అది అది కలర్ కూడా ఎట్లా వస్తుందో అది ఏం తెలియదు. అదే కాదు అట్లా అనుకుంటున్నాం సార్. మనకి ఆదిలాబాద్లో మార్కెట్ లేదు, దీన్ని ఇంకా డ్యామేజ్ అవుతాయి, మరి కలర్ లేదు. దీనికి కొంచెం గవర్నమెంట్ ఏదన్నా కావాలని అనుకుంటున్నాం. అది చెప్పండి, అసలు మొత్తం ఎన్ని ఎకరాలు వేసారు, ఎంత నష్టపోయింది? 4 ఎకరాలు వేసినాం సార్. 4 ఎకరాలు వేస్తే ఎక్కరకు కుంటాలు 2 కుంటాలు ఇది ముక్క అన్నది ఉబ్బి సగ్గింది. ఇది నష్టపోతున్నాం రైతులు. ఇది ఇంత ఎకరానికి 1 కుంటాలన్నర నుంచి పడుతున్నది సార్. అసలు మామూలుగా అయితే ఎంత వస్తుంది మీకు? ఇప్పుడు అంటే మాకు ఇక ముందు నీరుడు మోయాడు ఎకరానికి ఈ 8-9 కుంటాలు పడ్డది. ఈయోడు 2 ఎకరాలకు 2 కుంటాలు వాడలేదు సార్. నీరుడు సాలకు 1 ఎకరానికి 8 కుంటాలు పడ్డాయి నీరుడు సార్ పోయిన సాలకు. ఈ సాలకు దిగవాడు రాకలేదు, వర్షాలు పడితే పోయింది సార్. మనం చూసుకోవచ్చు కూడా రైతులు పడుతున్న ఆవేదన. దాదాపుగా మొన్న కురిసిన వర్షాలతో కూడా సోయా పంట ప్రధానంగా పెద్ద ఎత్తున దెబ్బతిందని. ప్రస్తుతం ఇది ఎకరానికి 7-8 క్వింటాలు వచ్చేది, ప్రస్తుతం ఇది 1-2 క్వింటాలు కూడా వచ్చే పరిస్థితి, దిగుబడి లేదని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిగా కనబడుతుంది. ప్రధానంగా ఎకరానికి సోయా పంటకి 5,000 వరకు పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని, ఇంట్లో నుంచే మాకే తిరిగి అప్పులు ఎక్కువయ్యే పరిస్థితి ఉందని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. జిల్లాలో చూసుకుంటే ఇటీవలే మనం కురిసిన వర్షాలతో పెద్ద ఎత్తున నిర్మల్లోని దిల్వార్పూర్, సారంగపూర్తో పాటుగా ఇటు బోతు నియోజకవర్గంలోని ఇచ్చోడ, అదేవిధంగా నేరేడుగొండ మండలాలతో పాటుగా ఇటు తాంసీ, తలమడుగు మండలాల్లో కూడా పెద్ద ఎత్తున సోయా పంట కూడా దెబ్బతిన్న పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా ప్రస్తుతం ఇప్పటికే అధికారులు జిల్లాలో అంటే ఈ పత్తి మినుము సోయాతో పాటు సోయా మినుముతో పాటు మొత్తం 8,000 హెక్టార్లలో కూడా పంటలు నష్టపోయాయని కూడా అధికారులు ఒక అంచనాకు వచ్చారని జరిగింది. దీని ప్రకారమే ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు ఒక ప్రతిపాదనలు పంపడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇంకా దీనికి అంటే నష్ట తీవ్రత ఇంకా పెద్ద ఎత్తున ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కూడా వాళ్ళు పెట్టిన పెట్టుబడి కూడా రాక మనం తీవ్ర ఇబ్బందులు పడ్డాం, ప్రభుత్వం తమకు ఆదుకొని కూడా నష్టపరిహారం చెల్లించాలని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ప్రస్తుతం జిల్లాలో ఉన్న నష్టపోయిన పంటల పరిస్థితి. కెమెరా పర్సన్ సత్యంతో మహేంద్ర ఎన్టీవీ, ఆదిలాబాద్. అటు అనంతపురం జిల్లాలో వేరుశనగ పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తోంది వైఎస్ఆర్సీపీ. అనంతపురం కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహిస్తోంది. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ధర్నాలో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆగస్టు 28వ తారీఖున పుట్టపర్తికి కదిరికి వస్తాడు. వచ్చి తానంటాడు కరువు ఉందా, నాకు తెలియదే, నాకు మంత్రులు ఎవరు చెప్పలేదు, నాకు ఎమ్మెల్యేలు ఎవరు చెప్పలేదు, అధికారులు ఎవరు చెప్పలేదు, నాకు ఎవరు చెప్పలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మామూలుగా అడక్కపోయినా చెప్తా ఉంటాడు, నాకు కంప్యూటర్ ఉంది, ఆ కంప్యూటర్ నా గదిలో ఉంటుంది, ఆ కంప్యూటర్ లో ఒక బటన్ నొక్కిలేనంటే కోడ్ డాష్ బోర్డ్ అని చెప్పి ఓపెన్ అవుతుంది, దాంతో ప్రతిరోజు ఎక్కడ ఎంత వర్షం పడినా కూడా నాకు తెలుస్తుంటుంది అని చెప్పి ఊదరగొడతాడు అడిగినా అడక్కపోయినా. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, ఏమయ్యా నీ కోర్ డాష్ బోర్డ్ పనిచేయడం లేదా, నీ కంప్యూటర్లు పనిచేయడం లేదా, నీ చెయ్యి రావడం లేదా కంప్యూటర్ మీద కొట్టడానికి అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 28వ తారీఖున జిల్లాకు వచ్చి కరువు ఉందా నాకెవరూ చెప్పలేదు, నాకు తెలీదు అని చెప్పి ఇదే పెద్ద మనిషి అన్నాడు. ఇదే పెద్ద మనిషి ఆగస్టు 6వ తారీఖున ఒక్కసారి జిల్లాకు వచ్చాడు, ఆగస్టు 15వ తారీఖున కూడా మళ్ళీ మన జిల్లాకు వచ్చాడు. వచ్చినప్పుడు 2 మీటింగులు పెట్టాడు. మీటింగులు పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఈ 2 మీటింగుల్లోనూ 1 ఎకరా కూడా పంట ఎండనివ్వను అని చెప్పి ఆ రోజు మీటింగుల్లో చెప్పాడు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 6న జిల్లాకు వస్తాడు, ఆగస్టు 15న జిల్లాకు వస్తాడు, వచ్చి మీటింగులలో ఈ మాటలు మాట్లాడతాడు. తన కోర్ డాష్ బోర్డ్ లో అడిగినా అడగకపోయినా అందరికీ చెప్తాడు కంప్యూటర్ తానే కనిపెట్టాడని చెప్పి, కంప్యూటర్ ద్వారా అన్ని ఏం జరుగుతా ఉన్నాయో తనకు తెలుస్తాయని చెప్పి అన్ని తానే చెప్తాడు. కానీ 28వ తారీఖున తాను వచ్చి కరువు నాకు ఇక్కడ ఉంది, ఈ జిల్లాలో ఉంది అనే సంగతి నాకు మంత్రులు చెప్పలేదు, అధికారులు చెప్పలేదు, ఎమ్మెల్యేలు చెప్పలేదు అని అంటాడు.
పంట నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవడం లేదని విమర్శిస్తున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్. అనంతపురం నుంచి లైవ్ చూసాం.